ములుగుచుల రామప్ప రామలింగేశ్వర స్వామిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అనంతరం మహాశివరాత్రి జాతర నెల 26 నుంచి 28 వరకు మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా అధికార యంత్రాంగం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య దృష్ట్యా పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ చలివేంద్రాలను చలువ పందిర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున రామప్పకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఇక స్వామివారిని దర్శించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దాదాపుగా 800 సంవత్సరాల నాటి రామప్ప టెంపుల్లో మనం ఉన్నాము. మరి ఈ టెంపుల్ కూడా వరల్డ్ హెరిటేజ్ గా గుర్తింపు రావడం జరిగింది. ఈ టెంపుల్లో మరి శివాలయం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరము ఇక్కడ శివరాత్రి సందర్భంగా మహా ఉత్సవాలను మనం నిర్వహించుకుంటా ఉంటాం ఘనంగా. ఈసారి కూడా అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, ఇటు పోలీసు నుంచి ఎస్పీ గారు, తర్వాత ఎండోమెంట్ మినిస్టర్ గారు, తర్వాత ఎండోమెంట్ అధికారులు, స్థానికంగా వెంకటాపురంలో ఉన్నటువంటి మండల అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా రాబోయేటువంటి 26వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి మరి శివరాత్రి ఉత్సవాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోండి. ఇది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి టెంపుల్. ఇక్కడ వాడినటువంటి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మెటీరియల్ ఉందో ఈ రోజు అయోధ్యలో కూడా వాడి అక్కడ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది.